హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరి. ఈరోజు విద్యా దృక్పథాలకు సంబంధించి కొన్ని బిట్స్ చూద్దాం. శ్రమను నమ్ముకోండి, విజయం దానికదే వస్తుంది. కీప్ యువర్ ప్రిపరేషన్. వీడియోని పాజ్లో పెట్టుకొని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్స్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్: మన దేశంలో మక్తాబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేసిన వారు మహమ్మద్ గోరీ. బౌద్ధ విద్యా విధానం ఏ ఉత్సవంతో ప్రారంభమయ్యేది? పబ్బజ్జా. ఎవరి కాలంలో విద్య మానికంగా తాళపత్రాలు, బోధనా సూత్రాలపై లిపి రూపంలో శ్లోకాలను రాయడం ప్రారంభమైంది? బౌద్ధ కాలంలో. పలు బౌద్ధారామాలు, విహారాలు, విద్యాసంస్థలు విద్యావ్యాప్తికి కృషి చేసినట్లు ఎవరి రచనల వలన తెలుస్తుంది? హుయాన్సాంగ్, ఉద్దమ్ సింగ్ 1 and 2. మోక్ష సాధనే ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన విద్యా విధానం? బౌద్ధ విద్యా విధానం. ఉపనయనం అనగా దగ్గరకు చేర్చడం. టోల్ అనే విద్యా సంస్థ ఎక్కడ కలదు? పశ్చిమ బెంగాల్. మక్తాబులలో బోధన ఎవరి ద్వారా జరిగేది? మౌల్వీ. ఇస్లాం మత గ్రంథం ఖురాన్. అగ్రహారాలు కేంద్రంగా ఏ విద్య అందింపబడేది? హైందవ విద్య. వేదకాలంలో విద్యా అనర్హులుగా ఉండిన వారు శూద్రులు. ఈ క్రింది వానిలో విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రాధాన్యత ఇవ్వబడిన కాలం బౌద్ధ కాలం. బౌద్ధ కాలంలో ఏ భాషల్లో విద్యాబోధన జరిగేది? పాలి, ప్రాకృతం. మక్తాబులలో ఎవరికి ప్రవేశం ఉండేది? బాలురకు మాత్రమే. మహమ్మద్ గోరీ మక్తాబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1192. బౌద్ధ కాలంలో ఎన్ని సంవత్సరాల వయసులో విద్యలో ప్రవేశం లభించేది? 8 సంవత్సరాలు. ఏ శతాబ్దంలో భారతదేశంపై ముస్లిం దండయాత్రలు ప్రారంభమయ్యాయి? 8వ శతాబ్దం. ఏ ఉత్సవం ద్వారా పిల్లలకు మక్తాబ్లలో ప్రవేశం కల్పించేవారు? బిస్మిల్లా. బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఏమని వ్యవహరించేవారు? సమనేరులు. బౌద్ధ కాలంలో విద్యను పూర్తి చేసిన వారికి ఏ ఉత్సవం జరిపించేవారు? ఉపసంపద. బౌద్ధ కాలంలో ఆయుర్వేద, ధనుర్వేద విద్యలకు ఏది కేంద్రంగా గుర్తింపు పొందినది? తక్షశిల. బౌద్ధ విద్యా విధానం ఏ శతాబ్దంలో విస్తరించింది? 6వ శతాబ్దం. ఇస్లాం కాలంలో మదర్సాలుగా పిలువబడేవి ఉన్నత విద్యా సంస్థలు. సమనేరులు ఎన్ని సంవత్సరాలు వచ్చే నాటికి ఉపసంపద ఉత్సవం జరిపించి సంఘ పరివార సభ్యులుగా వ్యవహరించేవారు? 30 సంవత్సరాలు. సమనేరులు ఎక్కడ విద్యను అభ్యసించేవారు? మఠాలలో, విహారాలలో. 1 and 2. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ more videos, please do like, share and subscribe.